ఈరోజు పార్టీలో ఇప్పుడే చాలా ఉద్విగ్నంగా తన ప్రస్థానాన్ని వివరిస్తూ మరి ఎందుకు ఇవాళ బీఆర్ఎస్లో నేను చేరుతున్నాను అని చాలా స్పష్టంగా క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యేటట్టు మరి వివరించడమే కాకుండా పుట్టిన తన జన్మభూమికి తన వంతుగా ఉడతా భక్తిగా తాను చేయగలిగినంత తన సొంత కెపాసిటీలో చేస్తున్న మా సోదరుడు శ్రీధర్ గోవింద్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో మరి అక్కడ కల్వకుర్తిలో ఉన్న అరాచక పరిస్థితులను తట్టుకొని గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులందరికీ పేరు పేరు సోదరిమణులకి, గెలిచిన వాళ్ళకి కాకుండా ఓడినా ఇవాళ జెండా దించకుండా పోరాడుతున్న మా సోదరులకి సోదరిమణులకి పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అధికారము రావడము పోవడము ఇవన్నీ కూడా రొటీన్గా జరిగే కార్యక్రమాలు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత ఎవరికి మెజారిటీ స్థానాలు వస్తే వారు ప్రభుత్వాన్ని నిర్వహించే బాధ్యత వారు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి జరిగే తంతు. నాయకులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రజల స్థితిగతులు మారినాయా లేదా అని మాత్రం మనం విశ్లేషించుకోం. వాస్తవం ఏమంటే ఇందాక శ్రీధర్ గోవింద్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆలోచిస్తూ ఉంటే, సోదరుడు తన ఆలోచన విధానం, తను ఆనాడు ఉద్యమ సమయంలో తన వంతుగా 1000 మైళ్ళ దూరంలో ఉన్న 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా వంతుకు నేను ఏం చేయాలని చెప్పి టీవీ ముందు జై తెలంగాణ అన్న పరిస్థితి, సోషల్ మీడియాలో తనకంటూ ఒక వాయిస్ అజ్ఞాతంగానే ఉంటూ తాను బయటపడకుండా తన ఫోటో పెట్టుకోకుండా పేరు పెట్టుకోకుండా తెలంగాణ బ్లాక్ వాయిస్ అని పేరు పెట్టి మరి ఆ రోజు తను ఏ రకంగా ఉడతా భక్తిగా ఉద్యమానికి సాయం చేసిండు ఇవన్నీ చెప్తా ఉంటే నేను మనసులో అనుకుంటా ఉన్నా, ఇట్లా ఎంతో మంది అజ్ఞాత సూర్యుల వల్లే కదా, ఇట్లా ఎంతో వేలాది మంది లక్షలాది మంది. ఇప్పుడు శ్రీధర్ గోవింద్ గారు చెప్తుంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. సోదరుడు రాములు గారి గురించి చెప్పినారు. ఎక్కడున్నాడు ఆయన? రాములు, పల్లెపు రాముల, పల్లేటి రాములు గారు. తాను పెద్ద డబ్బులున్నోడు కాదు. తనకు సొంతంగా 1000 రూపాయలు లేకపోవచ్చు, లక్షల రూపాయలు లేకపోవచ్చు, కోట్ల రూపాయలు లేకపోవచ్చు. కానీ తెలంగాణ అనే సిద్ధాంతం మీద, నాయకుడి మీద, కేసీఆర్ గారి మీద ఆయనకున్న భక్తి వల్ల, ఆయనకున్న ఆరాధన వల్ల ఇవాళ ఆ గ్రామంలో జెండా కట్టి ఆ జెండా దించకుండా మరి బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్న నాయకుడు. తమ్ముడు మహేష్ కూడా మరి సొంతంగా పెద్ద ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ తనకు తోచిన విధంగా కేసీఆర్ గారి వాయిస్ని కానీ పార్టీని కానీ తెలంగాణ బాగును కోరుకునే వ్యక్తిగా సోషల్ మీడియాలో తన పాత్ర తాను పోషిస్తూ ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్కరుగా లెక్క పెట్టుకుంటూ పోతే కొన్ని లక్షల మంది గుండెలు, ఆర్ఎస్పీ గారు చెప్పినట్టు కొన్ని లక్షల గుండెలు ఇవాళ కొట్టుకుంటూ ఉన్నాయి. ఈ రాష్ట్రం బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, అధికారంలో ఎవరుంటే ఏమి కానీ మా వాళ్ళు బాగుండాలి, మా చెరువు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా పరిస్థితి బాగుండాలి, మా రాష్ట్రం దేశంలో నెంబర్ 1 కావాలి, ఈ ఆరాటంతో కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం కూడా అధికారం ఏమి కొత్త కాదు. 25 ఏళ్ళు నిన్నగాక మొన్న మన పార్టీకి నిండినాయి. ఏప్రిల్ 27 నాడు 25 ఏళ్ళు నిండి 26వ ఏట పార్టీ అడుగుపెట్టింది. ఈ భారతదేశ చరిత్రలో మీరు చూసినట్టయితే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎన్ని పార్టీలు 25 ఏళ్ల పైచిలుకు మనగలిగిన పార్టీలు, బతకగలిగిన పార్టీలు, బట్టగట్టగిన పార్టీలు ఎన్ని అంటే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. అదే మన తెలుగు రాష్ట్రాలు చూస్తే ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే 2 పార్టీలు కదా. 25 ఏళ్ల పైగా నిలబడ్డ పార్టీలు 2 కదా. 43 ఏళ్ల కింద పుట్టిన తెలుగుదేశం పార్టీ, 83 పుట్టిన తెలుగుదేశం పార్టీ ఒకటి, రెండవది 2001లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెండవది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అధికారం ఉన్నదా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల తరపున వాయిస్ వినిపించే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే నాయకత్వ పటిమ ఉందా లేదా, అది ముఖ్యం. సరే, అధికారం ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు వస్తుంది, రాకపోతే రాదు. దాని గురించి ఏదో ఫికర్ అయిపోయి రేపు ఏమైపోతుందో, మనం అధికారంలో రాకపోతే కొంపలు అంటుకుపోతాయేమో, ఏమి కాదు. భూమి అట్లున్నది ఇట్లేం కాదు, ఆకాశం అట్లున్న ఇరిగి కింద పడదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఉండకపోయినా ఏం ఆగదు. కానీ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్నికలు రాగానే కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ గారు చిల్కకు చెప్పినాడు ప్రతి సభలో. మీ కల్వకుర్తి కూడా వచ్చి
చాలా సావధానంగా ఓపికగా చెప్పినారు కేసీఆర్ గారు. అమ్మ తొందరపడకండి, గందరగోళ పడకండి, ఆగం కాకండి. అదంటారు చూడండి, ఈయనగాల్చి నక్కల పాలు చేసినట్టు చేయకండి. తొందరపడి గందరగోళంలో ఓటేస్తే తప్పుడు పార్టీని తప్పుడు వ్యక్తులను ఎంచుకుంటే ఆగమైపోతుంది అని చెప్పిండు. కానీ మీరు కల్వకుర్తిలో వినలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలుంటే 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 12లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.